హాయ్ ఫ్రెండ్స్, నేను రోమ్లో ఉన్నాను, ఇటలీలో. మనం ఇప్పుడు వరల్డ్ వండర్ సెవెన్ వరల్డ్ వండర్స్లో ఒకటి అయిన కొలోజియం దగ్గరికి వచ్చాము. ఇట్స్ టూ సన్నీ. మాకు యాక్చువల్లీ 1 PM అపాయింట్మెంట్. సో అప్పటి వరకు మేము ఇక్కడే రోమ్లో రోమ్ చేయాలన్నమాట మేము. సో ఇప్పుడు ఆల్రెడీ టైం మనకి 12 అయింది. 15 minutes బిఫోరే మనకి ఎంట్రీ యాక్సెస్ ఉంటుంది. సో 45 minutes మొత్తం చుట్టూ తిరిగి చూద్దాం అయితే. ఇది ఆర్చ్ ఆఫ్ కాన్స్టంటైన్ అండ్ ఇది ప్యాలటైన్ హిల్. ఇదంతా ఇటు సైడ్ అంతా ప్యాలటైన్ హిల్. ఇదొక హిల్, దీనిపైన ఉన్నదాన్ని ప్యాలటైన్ అంటారు. ఇది ప్యాలటైన్ హిల్, ఇది ఆర్చ్ ఆఫ్ కాన్స్టంటైన్. ఇదేంటంటే రోమన్ పీపుల్ వాళ్ళ సెనెట్ కన్స్ట్రక్ట్ చేసింది, రోమన్ సెనెట్ వాళ్ళ బ్యాటిల్ విక్టరీకి గుర్తుగా. అండ్ సో ఇటువైపు ఏమో కొలోజియం ఉంది కదా, ఇది కొలోజియం. ఇది 72 ADsలో స్టార్ట్ చేశారు. ఇది 80 AD వరకు 8 years కన్స్ట్రక్ట్ చేశారు. ఇది యాక్చువల్లీ రోమన్ పీపుల్కి ఎంటర్టైన్మెంట్ కోసం. ఇది ఒక యాంఫీ థియేటర్ అనమాట. ఇక్కడ లోపల యుద్ధాలు అవి జరుగుతూ ఉంటాయి. సో పీపుల్ కూర్చుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు, కింగ్స్ అండ్ పీపుల్ అందరూ కూడా, రోమన్ పీపుల్. సో ఇక్కడ ఏంటంటే మనుషులకి యుద్ధాలు జరుగుతుంటాయి, అండ్ యానిమల్స్తో వాటితో మనుషులకి యుద్ధాలు జరుగుతాయి. లైక్ మనం ఇప్పుడు బాహుబలి మూవీలో బల్లాల్ దేవ యుద్ధం చేస్తారు కదా, అలాంటి యానిమల్స్తో మనుషులకి యుద్ధాలు జరుగుతుంటాయి అన్నమాట దీనిలో. లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 12:45 అయిపోయింది టైమ్. సో ఇంకెలో చేస్తారనమాట. ఇది ఇటలీలో ఉంది, రోమ్లో. సో మనం ఒకసారి లోపలికి వెళ్ళి మొత్తం చూసి నేను ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తానమాట. ఇది వరల్డ్ వండర్, 7th వరల్డ్ వండర్. మనకి తాజ్ మహల్ అవి ఎలా ఉన్నాయో ఇది కూడా ఒక వరల్డ్ వండర్ అనమాట. ఈరోజు యాక్చువల్లీ ఫ్రైడే. ఎంత క్రౌడ్ ఉందంటే చాలా సన్నీగా ఉంది, చాలా క్రౌడ్ ఉంది ఈరోజు. ఫుల్ కంప్లీట్గా ఎక్కడ ఖాళీ లేదు. టికెట్స్ క్యూ కానీ ఎంట్రీ క్యూ కానీ. మాకు యాక్చువల్లీ 1 PMకి ఎంట్రీ దొరికింది. దీని టికెట్ ప్రైస్ వచ్చేసి 18 euros అనమాట. 18 eurosకి మనకి 24 hours ఎంట్రీ ఫర్ కొలోజియం, ఫర్ ప్లాటినా అండ్ ఫర్ ఇంపీరియల్ ఫోరా. మొత్తం 3 24 hours ఎంట్రీ అనమాట. 1 day ఎంట్రీ మనకి. సో ఎన్నిసార్లు అన్నా యాక్సెస్ అవ్వచ్చు. 18 euros పర్ హెడ్. ఒకవేళ చిల్డ్రన్ అయితే, యూరోపియన్ యూనియన్లో చిల్డ్రన్ అయితే వాళ్ళకి తక్కువ ప్రైస్ ఉంటుంది. చిల్డ్రన్ అండర్ 18 years అయినా సరే నో టికెట్ అనమాట. వాళ్ళకి వ్యాలిడ్ ID చూపించుకుని వెళ్ళిపోవచ్చు. అబోవ్ 18 మనం మాత్రం 18 euros పే చేయాలి. ఇప్పుడు ఆగస్ట్ కదా, చాలా సన్నీగా ఉంది. కొంచెం సెప్టెంబర్ అది అయితే కొంచెం తక్కువ ఉంటుంది. సో లోపలంతా మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకి వరల్డ్ వండర్ అనమాట, 7 వరల్డ్ వండర్స్లో ఒకటి. ఫైనల్లీ వరల్డ్ వండర్ లోపలికి ఎంటర్ అయిపోయాం. చాలా టైం పట్టింది. సో పెద్ద క్యూ ఉందన్నమాట. తర్వాత సెక్యూరిటీ చెక్ అయిపోయాక లోపలికి వచ్చేసాము. మనం సెక్యూరిటీ చెక్ అయిపోయి ఇంకొక సైడ్కి వచ్చాం కదా, ఇదే ఇప్పుడు మేము చేసుకుని వచ్చిన సెక్యూరిటీ చెక్. మేము వేరే సైడ్ ఉన్నాం అనమాట. సో ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్, కొలోజియంలో ఉన్న గ్రౌండ్ ఫ్లోర్. చూడండి అసలు పిల్లర్స్ ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేశారో. 72 ADలో వీళ్ళు అనుకుని ప్లాన్ చేసుకున్న ఒక స్ట్రక్చర్ అసలు ఎంత స్ట్రాంగ్గా వితిన్ 8 years బిల్డ్ చేశారు కొలోజియం అంటే ఇట్స్ ఇన్క్రెడిబుల్ అసలు.
ఇప్పుడు మనం అండర్ గ్రౌండ్ మీటింగ్ పాయింట్కి వచ్చేసాము. ఇదే అండర్ గ్రౌండ్ మీటింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి మనకి అండర్ గ్రౌండ్ ఏమేమి ఉంది ఏంటి అన్నది అంతా కనిపిస్తుంది. సో వెళ్దాం పదండి. సి ఈ రూమ్స్ ఉన్నాయి కదా, ఈ కింద చూడండి ఆ రూమ్స్లోనే వీళ్ళు వేటాడుకుని వచ్చిన క్రూర జంతువులు, క్రూర మృగాలు ఉంటాయి కదా, వాటిల్ని ఇక్కడే పెడతారు. వాటికి ఫుడ్ అది ఇక్కడే పెడతారు. సో ఇక్కడ నుంచి పైకి పంపించి పైన వీళ్ళు మళ్ళీ వాటిని హతమారుస్తారు అనమాట. ఇక్కడ ఫైట్ చేస్తారు వాటితో, మనుషులతో, అదేంటి జంతువులు ఏది విన్ అయితే అది, అలా పైన ఫైట్ చేస్తారనమాట. ఇక్కడే ఈ రూమ్స్లోనే ఉంచుతారు వాటిని ఫుడ్ అది కూడా ఇక్కడే వండి ఇక్కడే పెడతారు. అండ్ ఈ పైన ఉంది కదా మనకి ఈ కిటికీల కింద, ఇక్కడే అందరూ కూర్చుని చూస్తారనమాట ఈ బ్యాటిల్ అంతా. ఇప్పుడు మనం మూవీస్ అవి ఎలా చూస్తున్నామో, ఒకప్పుడు వీరు లైవ్లో జరుగుతున్న ఈ యుద్ధాలు వాటిని చూడ్డానికి అనమాట. దీన్ని ఓపెన్ ఎయిర్ థియేటర్ అంటారు. వీళ్ళందరూ ఇక్కడ కూర్చుని అక్కడ ఉన్న బ్యాటిల్ని వీక్షిస్తారు. ఈ స్టోన్ చూడండి, ఇది ఎంత హార్డ్గా ఉంది అన్నది మీకు అర్థం అవ్వాలని చెప్పేసి వీడియో తీస్తున్నాను దగ్గర నుంచి. చూడండి ఆ స్టోన్ అసలు ఎంత హార్డ్గా ఉందో. దీని కన్స్ట్రక్షన్ అంతా కూడా స్టోన్. అండ్ ఇక్కడ బ్రిక్స్ ఉన్నాయి చూసారా, ఈ బ్రిక్స్ చాలా సన్నంగా ఉన్నాయి. మీకు యాక్చువల్లీ వీడియోలో తెలియట్లేదు, ఇవి బ్రిక్స్ అని కూడా చెప్పలేము, పెంకుల్లా ఉన్నాయన్నమాట. వాటితోనే కింద అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్షన్ అంతా దాంతోనే చేశారు. ఈ సైడ్స్ వాల్స్ అన్నీ కూడా ఆ పెంకుల్ లాంటి వాటితోనే చేశారు. ఇక్కడ ఈ మట్టి, ఆ చెక్కముక్క చూసారా, ఇదేమో బ్లూ పిగ్మెంట్. ఈ మట్టి అండర్ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు వాడిన బ్లూ పిగ్మెంట్, అది దాని నుంచి వచ్చిన ఇదనమాట. ఇంకా బ్లూ కలర్లో ఉండదు, ఎప్పుడుదో కదా, మనకు కలర్ అంతలా కనిపించదు, కాకపోతే ఇది పిగ్మెంట్. అదేమో ఓక్ వుడ్ ఉంటుంది కదా, దాని యొక్క పీసెస్ అక్కడ ఏదైతే పడున్నాయో ఆ పీసెస్ అప్పట్లో వాడింది. ఇది కూడా అండర్ గ్రౌండ్ లెవెల్ నుంచి. ఇది ఆల్మోస్ట్ 4th 5th సెంచరీలోది. ఇది చూడండి, అక్కడ నెట్ ఉంది కదా, అదిగోండి, అది బ్యాటిల్ గ్రౌండ్ అనమాట. ఈ కింద ఇందాక మీకు రూమ్స్ చూపించాను కదా, అది కింద పార్ట్ లిఫ్ట్ అది ఉంది చూడండి. అక్కడి నుంచి యానిమల్స్, అదిగోండి చూడండి, అక్కడ ఒక యానిమల్ కనిపిస్తుందా, చూపించేసాను. యానిమల్స్ ఈ లిఫ్ట్ నుండి మనకి లిఫ్ట్ దగ్గర యానిమల్ పెడతారు, అక్కడి నుంచి పైకి వస్తుంది. పైకి వచ్చాక ఇది క్లోజ్ చేసేస్తారనమాట. క్లోజ్ చేశాక ఇక్కడ యుద్ధం చేస్తారు వాళ్ళు. ఇక్కడ నుంచి మనుషులందరూ చూస్తారు పైనుంచి. ఇది విఐపి టికెట్స్ తీసుకున్న వాళ్ళకి లిఫ్ట్ అనమాట. వాళ్ళకి అండ్ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ లిఫ్ట్ యూస్ చేస్తారు. హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళకి టికెట్ ఫ్రీ యాక్చువల్లీ ఇది.
కింద ఉంది కదా, ఇక్కడ నుంచి మనకి రిలీజ్ చేస్తారనమాట. రిలీజ్ చేసిన యానిమల్స్ అవి. ఇది బ్యాటిల్ ఏరియా. అది చూడండి అక్కడ చూసారా, ఇక్కడ నుంచి యానిమల్స్ని రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేస్తే ఇక్కడ మనుషులతో యుద్ధం చేస్తాయి అన్నమాట ఈ ప్లేస్ అంతా. సో ఇక్కడ మనకి ఆడియన్స్ వాళ్ళు, అంటే ఇక్కడ పీపుల్ ఎవరైతే ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చారో వాళ్ళు, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చాలా స్టెప్స్ యాక్చువల్లీ పోయే, మొత్తం చుట్టూ అలా స్టెప్స్ ఉంటాయి. సో అన్నీ పోయినాయి, ఇవి మాత్రమే ఉన్నాయి చూడండి. ఇక్కడ కూర్చుని పీపుల్ ఎంజాయ్ చేస్తారు ఇలా. అండ్ పైన కూడా ఇలా లెవెల్స్ కింద ఉంటాయి, అక్కడ కూడా అలా స్టెప్స్ ఉంటాయి. అక్కడ అలా కూర్చుని ఇక్కడ రోమ్ జనాభా అంతా కూడా ఎంజాయ్ చేసేవారు ఇక్కడ యుద్ధాలు జరుగుతుంటాయి. ఇదంతా వైట్ మార్బుల్ అనమాట. చూడండి అక్కడ రిమైనింగ్ పీస్ అలా ఉంటుందని చెప్పేసి ఇండికేట్ చేశారు డ్రాయింగ్స్తో. మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఈ పీస్ ఉంది కదా ఇక్కడ, ఇది మెటల్కి అటు ఇటు పక్కన పెట్టినవన్నమాట. చూడండి అక్కడ ఇమేజ్లో చూపిస్తాను మీకు ఒకసారి. ఇది రీస్టోర్ చేశారనమాట. ఇదంతా మిగతా డిజైన్ ఇలా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఇండికేట్ చేస్తున్నారు. ఇదిగోండి ఈ పక్కన ఉన్నాయి కదా ఈ టూ, అవే ఇవి ఈ వైట్ మార్బుల్వి. అండ్ ఆ వెనకాల ఉన్న అది చూసారా, అదేమో పైన గీసారు కదా బొమ్మ మొత్తం అంతా, ఆ పార్ట్ అనమాట అది. చూడండి అసలు అప్పట్లో ఎంత బాగా చెక్కారో వైట్ మార్బుల్ మీద. వీళ్ళు చాలా జాగ్రత్తగా రీస్టోర్ చేశారు యాక్చువల్లీ. సో గ్రేట్ అని చెప్పాలి. సో ఇక్కడే మనుషులు చూడండి ఎలా కూర్చుని ఉన్నారో, అప్పట్లో మనుషులు కూర్చున్న ఏరియా. ఈ హంటింగ్ సీన్స్ అన్నీ కూడా ఇక్కడ కూర్చొని చూసేవారు. చూడండి ఇదేమో గ్రౌండ్ ఫ్లోర్, అండర్ గ్రౌండ్. మీకు ఇందాక చూపించాను కదా, చూడండి దాంట్లో కేజెస్లో ఎలా ఉన్నాయి, అక్కడ యానిమల్స్ ఉంటాయి, ఇక్కడ మనుషులు వాటిల్ని పైకి తీసుకొస్తున్నారు. లిఫ్ట్స్ కింద ఉంటాయి అన్నమాట. మాన్యువల్గా చెట్టుకు పెట్టి ఎలా తీస్తున్నారు చూడండి. ఇక్కడ యానిమల్స్ని ఎక్కడ పెట్టారు చూడండి కేజెస్లో. అలా మల్టిపుల్ కేజెస్, ఎన్ని కేజెస్ ఉన్నాయో వాటిలో నుంచే వాటికి అన్నీ కూడా అందిస్తున్నారు. సో చూడండి అలా ఇవి పైకి వస్తాయి. ఇక్కడ నుంచి పైకి వస్తే ఇదిగోండి ఇక్కడ మనుషులు ఉన్నారు కదా యుద్ధం చేయడానికి, సైనికులు వాళ్ళు డ్రెస్సెస్ వేసుకుని ఇలా వస్తుంటే వీళ్ళందరూ యుద్ధం చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ ఒక స్టాల్ ఉంది, ఆ స్టాల్లో ఉన్నవన్నమాట ఇవన్నీ. చూడండి కొలోజియం బొమ్మ, ఇది గోల్డ్ అది కాదు, దీని ప్రైస్ వచ్చేసి 2,80,000 దగ్గర ప్రైస్, లైక్ 2,50,000 అలా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 2,800 euros అనమాట. ఈ ఇయర్ రింగ్స్ అవన్నీ వీళ్ళు ఇక్కడ పెట్టి, అంటే అప్పటి స్టైల్ అన్నట్టు పెట్టి వీళ్ళు సేల్ చేస్తున్నారు. బట్ అప్పటివి కాదు ఇవేవి. ఇది చూడండి ఆల్మోస్ట్ 90,000 ఇండియన్ రూపీస్లో. సో ఇది చూడండి ఆల్మోస్ట్ 3,50,000, ఇది 3,800 euros. సో ఇక్కడంతా కూడా సేల్ చేస్తున్నారనమాట. మా పరిస్థితి చూడండి, కాసేపు అయ్యాక రెస్టింగ్ పొజిషన్లోకి వెళ్ళిపోయాం. బయట ఎండ ఎంత దారుణంగా ఉందంటే, ఓ మై గాడ్, అందరూ కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు మాలాగే. చాలామంది చూడండి మా వెనకాల అంతా అలా కూర్చుని తడిచిపోయి చెమటలు వచ్చేసి, సమ్మర్ బాబోయ్ ఇంకా మా వల్ల కాదని. ఓ మై గాడ్, చాలామంది ట్రావెలర్స్, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఎలా చేస్తున్నారంటే వీడియోస్, ఓ మై గాడ్, అంత బరువులు వేసుకుని వీడియోస్ చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అసలు.
ఏంటంటే వీళ్ళు హంట్ చేసి తీసుకొస్తారు కదా, ఆ యానిమల్స్ని దాచి వాళ్ళు లోపల దాచి వాటితో వీళ్ళు ఇక్కడ ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎవరైతే వారియర్స్ ఉన్నారో వాళ్ళు గ్లాడియేటర్స్ అవి వాటితో ఫైట్ చేస్తారు. ఇక్కడ ఆల్మోస్ట్ 50 to 80,000 మెంబర్స్ కూర్చొని చూసేంత పెద్ద థియేటర్ ఇది, యాంఫీ థియేటర్. అంటే డైరెక్ట్గా ఇప్పుడు మనకు మూవీస్ అవి ఎలా వెళ్ళి అలా చూస్తాం, అది కాకుండా లైవ్లో జరిగే ఇన్సిడెంట్ని చూడడానికి థియేటర్, ఓపెన్ ఎయిర్ థియేటర్ అన్నమాట. సో ఒక 50 to 80,000 మెంబర్స్ అంటే ఆల్మోస్ట్ రోమ్ అండ్ చుట్టుపక్కల జనాభా అంతా కూడా వచ్చి చూసినా సరిపడగా ఉండే అంత పెద్ద థియేటర్ ఇది. చూడండి అప్పుడే ఎంత థింక్ చేసి 72 ఏడీలో వాళ్ళు ఎంత థింక్ చేసి కట్టారు 50 to 80,000 మెంబర్స్కి సరిపడగా. అండ్ అప్పట్లో లిఫ్ట్స్ అవి ఆ ఎక్విప్మెంట్ అసలు సూపర్ కదా, పెద్ద పెద్ద స్టోన్స్ అవి పెట్టి కన్స్ట్రక్ట్ చేశారు అసలు. అందుకే వన్ ఆఫ్ ద వరల్డ్ వండర్ అయింది. మీకు ఈ యాంగిల్లో చూపిద్దామని చెప్పేసి మొత్తం చుట్టూ తిరిగి వచ్చా, అక్కడి నుంచి మొత్తం ఇదంతా తిరిగి వచ్చా అనమాట. సో ఈ యాంగిల్లో మనకి బాగా తెలుస్తుంది అని చెప్పేసి కింద చూడండి, అక్కడ యానిమల్స్ ఉంటాయి కింద. అక్కడి నుంచి సో ఇది కదా, దీంట్లో నుంచి ఇలా పైకి వస్తాయి యానిమల్స్. అక్కడ యుద్ధం అక్కడ జరుగుతుంది మనకి. ఇక్కడ కింగ్స్ వాళ్ళందరూ కూర్చుంటారు. అండ్ నార్మల్ పీపుల్ ఇలా పై వరకు కూర్చుని కింద జరుగుతుందంతా చూస్తారనమాట. ఇది ప్యాలెటైన్, ఇందాక చెప్పాను కదా, కొలోసియం ఆపోజిట్గా ఉంటుంది. ఇంత మిట్ట మధ్యాహ్నం ఇంత ఎండలో అంత క్యూ అసలు. ఈ రూమ్ చూడండి, నేను ఇందాక నాకు కనిపించలేదన్నమాట, నేను రిటర్న్ వెళ్ళిపోతుంటే ఇప్పుడే చూశాను. ఈ రూమ్ ఇక్కడి నుంచే యానిమల్స్ని తీసుకెళ్ళి ఆ లోపల ఉన్న చిన్న చిన్న వాటిల్లో బంధిస్తారు. ఈ రూమే నాకు ఫైనల్లీ కనిపించింది. ఇలా వెళ్తారు అని చెప్పేసి చూశాను. సో ఇక్కడి నుంచే తీసుకువెళ్తారు వాటిని. అక్కడి నుంచి అలా కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. కింద నుంచి పైకి వస్తాయి మళ్ళీ యానిమల్స్. అండ్ అప్పట్లో వాళ్ళకి ఫుడ్ కూడా ఇదే కదా, సో ఈ యానిమల్స్ని హంట్ చేసిన యానిమల్స్నే తినేవారు. సో ఆ యానిమల్స్ అంతా కింద పెట్టుకొని వాటినే తర్వాత రా అయితే రా, కుకింగ్ అయితే కుకింగ్ చేసుకుని అవే తినేవారు అప్పట్లో ఫుడ్ కూడా. సో ఎంత స్ట్రాంగ్గా ఉండేవారో చూడండి వాళ్ళ యానిమల్స్తో ఫైట్ చేయడం అంటే. ఇప్పుడు మనం చిన్న చిన్న వాటికే చాలా భయపడుతున్నాం అప్పుడు. అసలు గ్రేట్ కదా. ఇప్పుడు మనం కొలోసియం చూస్తాం కదా, నెక్స్ట్ పాలెటినోకి వెళ్దాము. నెక్స్ట్ వీడియోలో మీకు పాలెటినో గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్స్ మీ ఉమా.